కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో చెత్త లేకుండా చూసే ప్రోగ్రామ్ ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు చెత్త రహిత గ్రామం చేయాల్సిన కార్యక్రమాన్ని బుధవారంలో చేపట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ డ్రైనేజ్ క్లీన్ చేసేది మనుషులు చేసే అయ్యే పరిస్థితి కాదు, మెషిన్ పెట్టి క్లీన్ చేయమని చెప్పా. గత ప్రభుత్వం లక్షల టన్నుల చెత్తని రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసిన అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడే దుస్థితికి గత ప్రభుత్వ పరిపాలన అద్దం పడుతుంది. ఎవరైనా ఏం చేసామంటే చెప్తాకి ఇది చేసామని చెప్తాకుంటా తప్ప చెత్త తీసామని చెప్పుకోవాల్సిన దుర్మార్గమైన స్థితిలో మా ప్రభుత్వాన్ని నెట్టేసిన పరిస్థితి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గన్నవరం జర్నలిస్ట్ అందరికీ తెలిసిందే. గత 10-12 సంవత్సరాలుగా బీబీగూడెం రోడ్లో డంప్ యార్డ్ పెట్టి రోడ్డు పక్కన పొద్దున్నే మంచు వచ్చిన టైంలో పొగ వచ్చి యాక్సిడెంట్లు జరిగి రకరకాల ఇబ్బందులు పడితే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది క్లీన్ చేద్దామని చెప్తే తీయొద్దు, దీన్ని శాశ్వత పరిష్కారం తీసుకున్న తర్వాతే మీరు శాశ్వత పరిష్కారంతో వస్తేనే ఈ డంప్ యార్డ్ కదిలిద్దామని చెప్పి ఈ బుధవరం పంచాయతీ నుంచి గన్నవరం పంచాయతీ నుంచి కేసరపల్లి పంచాయతీ నుంచి 54 లక్షల రూపాయలతో వెహికల్ కొని ఈ చెత్తను రిమూవ్ చేసాం, జిందాలకు తోలుతున్నాం. అందుకే మీకు గన్నవరంలో కానీ ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ కేసరపల్లిలో కానీ గన్నవరంలో కానీ బుధవరంలో కానీ ఈ సమస్య తీరిపోయింది. కానీ విజయవాడ రూరల్ కూడా చేద్దాం అనుకుంటే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. రామవరపాడు పంచాయతీలో అయితే 4.5 కోట్ల రూపాయలు దోచిన పరిస్థితి. 4.5 కోట్ల రూపాయలు ఆ రోజున్న ఈవోగా పనిచేసిన ఆయన అలాగే మిగతా అధికారులు పదవుల్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారని నోటీస్ ఇచ్చిన పరిస్థితి. కానీ రామవరపాడు గ్రామంలో కనీసం రేపు అసెంబ్లీలో మారుతుంది కూడా, రామవరపాడు గ్రామంలో కనీసం శానిటరీ వర్కర్లకు జీతాలు ఇస్తానికి డబ్బులు లేని పరిస్థితి. అంటే 23,000 ఓట్లను రామవరపాడు గ్రామంలో ఈ సమస్య నాటికి పరిష్కారం కూడా విజయవాడ మున్సిపాలిటీ కలపాలని మొన్న జిల్లా రివ్యూ మీటింగ్ జరిగిన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎట్టి పరిస్థితిలో 1 సంవత్సర కాలం వెయిట్ చేయాల్సిన అవసరం, ఆ తర్వాత కలుపుదామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలో ఆ 9 గ్రామాన్ని కలిపి తీరతాం. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. నిన్న అసెంబ్లీలో కృష్ణా యూనివర్సిటీకి స్థలం కేటాయించమని కోరా. సీడాక్ కంపెనీ ప్రతినిధులతో ఇప్పుడు 2 సార్లు చర్చించా. నేను ఢిల్లీ వెళ్ళా, వాళ్ళ డైరెక్టర్ అందరూ కూడా విజయవాడ వచ్చిన ఆఫీసులో 3 మీటింగ్లు జరిగిన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పా, మన ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, మనం పెడితే 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పా. అలాగే ఇంకా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. కానీ ఈ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మారుస్తాక నాకు శక్తివంతం లేకుండా పనిచేస్తున్నా. అది ఎట్టి పరిస్థితుల్లో నా టెన్యూర్ వైపు ఈ నియోజకవర్గ దిశ డెఫినెట్ గా మారుస్తాను. థ్యాంక్ యూ.